హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వాషింగ్ మిషన్‌లో క్విక్ 30లో బట్టలు ఎలా వాష్ చేయాలో చూద్దాము. ఇది మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం రివర్స్ తీసి వేయకూడదు. ఎలా ఉందో డైరెక్ట్‌గా అట్లే వేయాలి. ఇంకొకటి వాషింగ్ మిషన్ రన్ చేయడం కోసం మెయిన్‌గా పవర్ సప్లై ప్రాపర్‌గా ఉండాలి. వాటర్ వాటర్ సప్లై కూడా కరెక్ట్‌గా ఉండాలండి. మనకు వాటర్ ట్యాప్‌లోంచి తక్కువ వచ్చినా కానీ మనకు వాషింగ్ మిషన్ 30 మినిట్స్‌ది కాస్త 1 అవర్, 1 ½ అవర్ అలా అవుతది. అలా లేట్ అవుతుందంటే మనం వాటర్ సప్లై కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో, ఇది ఎల్‌జీ వాషింగ్ మిషన్ 8 కేజెస్‌ది. మనం 7.5 కేజెస్ వరకు లోడ్ వేయొచ్చు. అయితే నేనిప్పుడు అన్ని బట్టలు లేవు. సో, వేస్తున్నాను. వేసాక ఇప్పుడు మనం పవర్ సప్లై కోసము స్విచెస్ ఆన్ చేసుకోవాలి. అయితే మాకిక్కడ ఇది ఫ్లెక్స్ బాక్స్ స్విచ్ బోర్డ్ అందట్లేదని మేము ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసాము. ఇంకొకటి వాషింగ్ మిషన్‌ని ఎప్పుడైనా మనం సర్ఫేస్ ఈక్వల్‌గా ఉన్న దాంట్లో పెట్టాలి. లేదంటే మనం 5 మినిట్స్ లాస్ట్ 8 మినిట్స్‌కొచ్చినప్పుడు, 5 మినిట్స్‌కొచ్చినప్పుడు మిషన్ వైబ్రేట్ అవుతుంది. సో, అదొక ప్రాబ్లమ్ అవుతుంది. సో, నేనైతే ఇందులో లిక్విడే యూజ్ చేస్తాను. ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ లిక్విడ్. సో, ఈ ట్రేలో మనం లిక్విడ్ వేస్తాము. ఆ బ్లూ కలర్ కంపార్ట్మెంట్‌లో మనం కంఫర్ట్ ఇలాంటివి వేసుకోవచ్చు. సో, ఇంకో ఈ చిన్న ట్రేలోనేమో మనకు బట్టలు బాగా మురికిగా అనిపిస్తే అందులో కూడా వేసుకోవాలండి లిక్విడ్. సో, ఇది 8 కేజెస్‌ది. నేను 7.5 8 కేజెస్‌ది. సో, ఇప్పుడు నేను స్విచెస్ ఆన్ చేస్తున్నాను. అయితే మనం ఇక్కడ బటన్ ఆన్ చేసినప్పుడు మన టైం సెట్ చేసుకోవాలి. అయితే మనకిక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. నేనైతే క్విక్ 30లో పెడుతున్నాను. 30 అంటే 30-40 మినిట్స్ వరకు నాకు వాషింగ్ అయిపోతది. మనం ఇన్ కేస్ ఓన్లీ కాటనే పెట్టినప్పుడు కాటన్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే మనం కాటన్, ఉలెన్ ఇవన్నీ వేసినప్పుడు మిక్స్డ్ ఫ్యాబ్రిక్. అలా మనకిక్కడ ఆప్షన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా నేను 30లో సెట్ చేసుకున్నా. అయితే ఇక్కడ కూడా ఒక లాక్ సింబల్ ఉంది చూడండి. ఆ లాక్ సింబల్ పడ్డాక ఇక మనం దాన్ని కదిలించకూడదు. సో, నేను వాటర్ కనెక్షన్ ఆల్రెడీ మేము ఆన్‌లోనే ఉంచుతాము. సో, ఇప్పుడు మిషన్ రన్ అవుతుంది. సో, ఇలా ఇప్పుడు మిషన్ వాటర్ తీసుకుంటుందండి. ఇలా రన్ అవుతున్నప్పుడు ఇన్ కేస్ మనకు పవర్ కట్ అయినా మనకి ఎన్ని మినిట్స్ నుంచి వాషింగ్ మిషన్ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. అలాగే ఇప్పుడు నాకు డ్రైన్ వాటర్ వస్తున్నాయి చూడండి. సో, ఇలా డ్రైన్ వాటర్ వచ్చాక మనకు ఫైనల్‌గా మిషన్ 1 మినిట్ నెక్స్ట్ ఎండ్ అని పడుతుంది. అప్పుడు మన ఇక మిషన్ వాషింగ్ అయిపోయిందంటూ మన పవర్ సప్లై రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ ఫ్రెండ్స్.